బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అంబటి ఇంటి దగ్గర వజ్రా పోలీసు వాహనాన్ని తీసుకుని వచ్చారు. దీంతో అంబటి రాంబాబు అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపైన హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు దిగజారి రాజకీయం చేస్తున్నారన్న ఆమె చంద్రబాబుపై అంబటి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. పోలీసులను కూడా అత్యంత దారుణంగా దూషించారని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తామన్న అనిత శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని చెప్పారు. అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణ పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చి మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి. కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా,